దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. సృజించిన యేసయ్యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా,
నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే యేసయ్యా. నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును,
దేవుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వారము ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమై సౌభాగ్యమైన నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమైన నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతు నిన్ను యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ
హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు. ఇష్టుడనై నే నడచినందున దీర్ఘాయువుతో తృప్తి పరచిన సజీవుడవు నీవేనయ్యా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నాలో ఉన్నది విశ్వాసవరము, తోడై ఉన్నది వాగ్దాన బలము. ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా. నాలో ఉన్నది విశ్వాసవరము, తోడై ఉన్నది వాగ్దాన బలము. ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా. ఆత్మజాలని నీ ప్రేమతో ఆత్మదీపము వెలిగించినావు. దీన మనసు వినయ భావము నాకు నేర్పిన సాత్వికుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. హల్లెలూయా. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతేనెలా, నగరకు వెట్టి చకిరి పోయి వెనుకకు విడుదలనిచ్చేదా రక్తం మనలకు. లేదు మనకిక అపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్న మనదే విజయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్న మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతేనెలా, నగరకు వెట్టి చకిరి పోయి వెనుకకు విడుదలనిచ్చేగా రక్తం మనలకు.
ఏదేమైనా గాని ఏ దూరేమున్నా గాని ముందుకే పయనము. ఎర్ర సముద్రమైన ఎరుక గోడలైన మేం వెనకడుగేయము. యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుదాం. అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటిని కూల్చుదాం. లేదు మనకిక అపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు, పాలు తేనెలా నగరకు వెట్టి చకిరి పోయే వెనుకకు, విడుదలనిచ్చేదా రక్తం మనలకు. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా, చింతయే లేదు ఏ కొదువలేదు నీ సత్తువే రాదుగా. ఆకలి తీర్చమన్నా కురియును యేసుని నీడలో, దాహము తీర్చబండయ చీచెను కలువరి సిలువలో. లేదు మనకిక అపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు, పాలు తేనెలా నగరకు వెట్టి చాకిరి పోయే వెనుకకు, విడుదలనిచ్చేదా రక్తం మనలకు. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.
గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు? వేరే జగమందు ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియో లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే
ఆగలేదు మనలేను నిన్ను చూడగా మహాగణుడనా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే గణ వేదిక హల్లెలూయా హల్లెలూయా తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యముల సగుటకైనా అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యముల సగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే 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 ఆ యేసు రక్తానికే సాధ్యమే సాధ్యమే సాధ్యమే
తిరుపల స్వీటీ. మగ 101వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగివారిని క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి హృదయమున నేను సహించేదను. జుంటి తేనె దారుల కన్నా అందరూ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనె దారల కన్నా అందరూ చప్పట్లు కొట్టాలి. మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నంతగానో కరుణ
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుండెతేనె దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుండెతేనె దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. చుట్టెతేనె దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెతేనె దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా. జీవితకాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా. జుండెతేనె దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుండెతేనె దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి 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 ఆరాధనా.
స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తోత్రం 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 నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా గ్లోరీ 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 హల్లెలూయా 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 నీ నామమునకు మహిమ కలుగును గాక హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 నాయన స్తోత్రం 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 హల్లెలూయా 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 మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈ ఆరాధన ద్వారా మీ నామానికే మహిమ కలుగును గాక ఈ ఆరాధన ద్వారా మీ నామానికే ఘనత కలుగును గాక హల్లెలూయా 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 శుద్ధుడా మహోన్నతుడా నీ శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చేస్తున్నాను ఆయన అదైనా ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించడానికి నేను కనపరచడానికి నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి వందనాలు ఇంతవరకు నా ప్రభా పాటలతోనూ నా ప్రభా మరి నీ వాక్య పఠనంతోనూ మరి ఆరాధనతోనూ మరి నిన్ను మహింపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి మరింత శక్తివంతమైన ఆరాధన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి వందనాలు నేను మరి ఇంక మీదట జరగవలసిన కార్యక్రమం అంతటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచి మీకు మహిమార్థంగా జరిగించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఈయన ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. సంఘానికి వందనాలు, సంఘానికి కూడా నా వందనాలు. కీర్తనలు 37వ కీర్తన 3, 4, 5 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 3, 4, 5. యెహోవాయందు నమ్మికయించి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి, వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్యా. నేను చెప్పుచున్నగా తండ్రి ప్రభా యేసయ్యా నాకు తండ్రి ప్రభా ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా యేసయ్యా. నేను చెప్పుచున్నగా తండ్రి ప్రభా యేసయ్యా నాలో ధైర్యాన్ని మనం అడుగుచున్నాను యేసయ్యా. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో తండ్రి ప్రభా యేసయ్యా వాళ్ళకి క్లుప్తంగా అందించినందుకు మీరే నాకు సహాయం దయచేస్తారని యేసయ్య పరిశుద్ధ అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నేను ఈ త్రీ వచనాల నుంచి నేను ఒక 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మొదటి మాటగా ఏంటంటే నమ్మిక ఉంచుము, అండ్ రెండో మాటగా సంతోషించుము, మూడవ మాటగా అప్పగించుము. మొదటి మాటగా ఏంటంటే నమ్మిక ఉంచుము. దేవుణ్ణి ఎడల మనం నమ్మకం ఉంచితే మనకి మేలు జరిగినని 3వ అధ్యాయంలో దేవుడు మనకి చెప్తున్నారు. మనం చాలాసార్లు అనుకుంటాం నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, భూమి మీద అందరూ అన్యులు బతుకుతున్నారు కదా, నేను కూడా బతకలేనా, నేనే దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కానీ నాకు ఈ కష్టాలు వస్తున్నాయని చాలాసార్లు మనం దేవుని యందు అపనమ్మకంగా అయితే ఉంటాము. అలాంటప్పుడు మనం దేవుని యందు నమ్మకంగా ఉంటే నీకు మేలు జరుగుతుందని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఆదాము అవ్వలు దేవుని మాట దేవుడు ఎంతగానో వాళ్ళని ఆశీర్వదించారు. కానీ వాళ్ళు అక్కడ సాతాను వచ్చి ఒక 2 మాటలు చెప్పినప్పటికీ వాళ్ళు చేంజ్ అయిపోయింది, మైండ్ చేంజ్ అయిపోయింది. ఏదైతే తినొద్దన్నారో దేవుడు అది ఆదాము అవ్వలు తిన్నారు. అప్పుడు వాళ్ళు ఏదైనా తోటలో నుంచి వెలివేయబడ్డారు. మనం కూడా దేవుని యందు నమ్మకంగా ఉంచకుండా సాతాను మాట మీద మనం గనక నమ్మకంగా ఉంచితే మనం నిత్య నరకాగ్నిలోనికి వెళ్తాము. దేవుని ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే నా యందు నమ్మిక ఉంచు వారికి నేను మేలు చేస్తానని దేవుని మనకి చెప్తున్నారు. చాలా ఇబ్బందులు చాలా కష్టాలు అనేవి మన జీవితాల్లో వచ్చినప్పటికీ దేవుడా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మోషేకి దేవుడు చెప్పారు ఇలా ఇశ్రాయేలుని కానాను దేశానికి పంపించమని. మోషేకి దేవుడు చెప్పినప్పుడు మోషే ఏమన్నాడంటే దేవా నేను చేయగలనా అని దేవుడిని అడిగారు. అప్పుడు దేవుడు ఏం సెలవిచ్చారు, నా మీద నమ్మకం ఉంచు నేను నిన్ను నడిపిస్తానని దేవుడు అన్నప్పుడు మోషే దేవుని మీద నమ్మకం ఉంచి తను ఇశ్రాయేలుని కానాను దేశానికి నడిపించారు. అలాగే మనం కూడా దేవుని యందు నమ్మకం ఉంచితే కానాను దేశం లాంటి పరలోకంలో మనం ఉంటాం. అదే ఆదాము అవ్వలాగా సాతాను మాట కనుక వింటే మన నిత్య నరకాగ్నిలోనికి వెళ్తాం. అందుకనే దేవుడు ఇక్కడ మాట సెలవిస్తున్నారు ఏంటంటే నా యందు నమ్మకం ఉంచితే నేను మేలు చేస్తానని దేవుడు మనకి సెలవిస్తున్నారు. మనం ఆదాము అవ్వలాగా సాతాను మాట వినకుండా మోషేలాగా దేవుని మాట వినాలి. అండ్ రెండో మాటకి ఏంటంటే యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనం దేవుడు మేలు చేశారంటే చాలా ఆనందపడిపోతాం. నాకు ఈ మేలు చేశారు దేవుడు అని చాలా ఆనందపడతాం. అదే కనుక దేవుడు కనుక మనకి ఏదన్నా కష్టం కానీ శోధన కానీ వచ్చిందంటే ఇంకా దేవా ఎందుకు నన్ను చేయి విడిచితివి, నాకు ఎందుకు ఇది చేయలేదు అన్నట్టుగా దేవుని యందు సంతోషించకుండా దేవుని దూషణకరమైన మాటలైతే మనం మాట్లాడతాం. మన సంతోషంలోనే కాదు మనకి వచ్చిన బాధలో కూడా దేవుని యందు మనం సంతోషించాలి. అప్పుడే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. మన మనసులో బాధ ఉన్నప్పుడు మన హృదయాన్ని చూసే దేవుడు మన బాధను తీరుస్తాడు. అలాగే ఒకవేళ నీకు జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నావు అనుకో, ఆ జాబ్ నీకు రాలేదు, సపోజ్ ఆ జాబ్ నీకు రాలేదు, దేవా ఎందుకు నన్ను చేయి విడిచితివి, నాకు ఎందుకు చూపించలేదు అని వెంటనే మనం అనేస్తాం. ఇక్కడ చెప్పాలంటే ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఏమైందంటే తనకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది కానీ అమ్మాయికి రాలేదు. తను వెంటనే దేవా ఎందుకు నన్ను చేయి విడిచావు అని చెప్పి చాలా బాధపడి ఇంక ఆ జాబ్ రావాలనుకున్నప్పుడు అది రాకపోతే మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం, చాలా బాధపడతాం కూడా. వాళ్ళందరం మా ఫ్రెండ్స్ అందరికి వచ్చేసి నేను ఒక్కదాన్నే అయిపోయానని బాధపడతాం. అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత దానికంటూ ఒక పెద్ద కంపెనీలో అమ్మాయికి జాబ్ అయితే వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఆ కంపెనీలో తను జాబ్ చేసుకుంటున్నప్పటికీ ఏదైతే తను ముందు రావాలనుకున్న కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీలో జాబ్ రావాలనుకుంది. ఆ కంపెనీ మూసేశారు, అదే లాస్ రావడం వల్ల మూసేశారని ఆ అమ్మాయికి తెలిసినప్పుడు ఆ అమ్మాయి రియలైజ్ అయిందనమాట. దేవా నేను ఇప్పుడు ఈ కష్టం అనుభవించకూడదని నన్ను ముందులో బాధ పెట్టావు, నాకు ఎంత మంచి జాబ్ నువ్వు ఇచ్చావని చెప్పి ఆ అమ్మాయి అప్పుడు అర్థం చేసుకుంది. వెంటనే తనకి జాబు ఒకవేళ అప్పుడే కానీ దేవుడు ఇచ్చుంటే
అప్పుడు తనకి ఈ బాధని జాబ్ లాస్ అయిన బాధని తను అనుభవించును. వాళ్ళ ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి చాలా బాధపడి మీ కంపెనీలో ఏమన్నా జాబ్స్ ఉంటే నన్ను కూడా తీసుకెళ్ళు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినప్పుడు కొంతమందిని తను తీసుకుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీద వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చింది తనకు రాలేదని తను బాధపడింది. కానీ తన ఫ్రెండ్స్ మీద తన ఫ్రెండ్స్నే తన జాబ్స్కి తీసుకునేలాగా దేవుడు తన ఫ్రెండ్స్ మీద కంటే అత్యధికంగా దేవుడు తను ఉంచబెట్టారు. అలాగే మనం కూడా దేవుడు ముందు ఒక బాధ అయితే మనకు వచ్చింది, మనకు ఒక కష్టం అయితే మనకు కలిగింది, ఒక శోధన అయితే మనకు వచ్చిందంటే తర్వాత దాని యందు మనకి ఒక సంతోషకరమైన వార్త దాగి ఉందని అర్థం. తను ఇప్పుడు ఒకవేళ అప్పుడు కనుక తనకు ఆ జాబ్ కనుక వచ్చుంటే తర్వాత ఆ కంపెనీ లాస్ అయినప్పుడు తను కూడా జాబ్ లేని వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తను కూడా బాధపడేది. దేవుడు ఆ జాబ్ తనకి ఇవ్వకుండా ఇంకొక పెద్ద కంపెనీలో ఒక దేవుడు తనకి ఇచ్చాడు. సో మనం కూడా ఏంటంటే దేవుడు కష్టం ఇచ్చాడు, నాకు ఇది వచ్చింది, దేవుడు నన్ను ఎప్పుడంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, అందరూ మా ఫ్రెండ్స్ అందరికి వచ్చేసింది, నాకే రాలేదు ఆ జాబు అని అనుకుంటున్నావేమో. దేవుడు తర్వాత నీకు ఒక మంచి జాబ్ అనేది నీకు ఇస్తాడు. తర్వాత నీకు ఏదైనా శోధన వచ్చింది, నా కుటుంబంలో ఇంతలా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, తర్వాత దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. సో శోధన వచ్చిందని మనం బాధపడకూడదు, దాని యందు సంతోషించితే దేవుడు నీ హృదయంలో ఉన్న బాధని తీరుస్తాడు, దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అండ్ 37:5 ఒకసారి చదువుకుందాం. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. మనం వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది యెహోవాకు అప్పగింపమని దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు మనం నడిచే మార్గము, మనం మన జీవితం ఎవరి చేతుల్లో పెడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏదైనా మన డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఒక కరెక్ట్ డెసిషన్ అనేది మనం తీసుకోవాలి అనుకుంటాం. మన జీవితం ఎవరి చేతుల్లో పెడుతున్నాం అనేది మనకి చాలా ముఖ్యం. అదే మన జీవితం ఒక సరైన వ్యక్తిలో పెట్టినప్పుడు మన జీవితం అనేది చాలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఒక సపోజ్ కీబోర్డ్ ఉందనుకో, దాంట్లో ఒక మ్యూజిక్ రావాలంటే మ్యూజిక్ ఎవరైతే కీబోర్డ్ వాయించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళే చేయగలరు. అదే కీబోర్డ్ రాలేని వాళ్ళకి ఎదురుకొనగా కీబోర్డ్ పెట్టి నువ్వు ఇది వాయించు అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం రాదు. దాంట్లో ఉన్న మనం సాంగ్ పడుతున్నప్పుడు మ్యూజిక్ రాదు దాంట్లోంచి, అదొక వేరే ట్యూన్గా వెళ్ళిపోద్ది. మన సాంగ్ వేరే అయిపోద్ది, అక్కడ ఏదైతే మ్యూజిక్ కొడుతున్నారో అది వేరుగా అయిపోద్ది. సో మనం ఏంటంటే మన మార్గము యెహోవాకు అప్పగించాలి, అప్పుడే మనం సరైన మార్గంలో నడవగలుగుతాం. ఒక ప్రభు సిలువలో ఉన్నప్పుడు 7వ మాటగా పలికిన మాట, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించున్నాను. మనం ఎప్పుడైనా దేవునికి, దేవా నేను నా మార్గం నీకు అప్పగించున్నాను, నా ఆత్మ నీకు అప్పగించున్నాను, నన్ను తీసుకోదేవా అని ఎప్పుడైనా మనం దేవునికి చెప్పామా? ఎప్పుడు మనం అయితే అలా చెప్పుకుంటాం, దేవా నా మార్గం నీకు అప్పగించున్నాను అనే మాట ఎవరు ఎప్పుడు చెప్పుంటారు దేవునికి. ఒక ప్రింట్ మిషన్ ఉందనుకో, ఆ ప్రింట్ మిషన్ ఏంటంటే మనం ఒరిజినల్ కాపీ అనేది దాంట్లో పెడతాం. ఆ ఒరిజినల్ కాపీ పెట్టిన తర్వాత జిరాక్స్ తీసుకుని చూసుకుంటే దాంట్లో ఏమన్నా తప్పు ఉంది. సపోజ్ నేనే ప్రింట్ తీస్తున్నాను, దాంట్లో ఏమన్నా తప్పు ఉంది. ఆ తప్పు ఉన్నప్పుడు నేను జిరాక్స్ తీసి సరి చేస్తున్నాను, అలా మళ్ళీ జిరాక్స్ వస్తుంది, మళ్ళీ తప్పు ఉంటుంది. అలా 50 కాపీస్ వరకు నేను తీసి అవన్నీ సరి చేసుకుంటున్నాను. సపోజ్ ఐషు అక్క వచ్చి ఏం చేస్తున్నారా అంటే ఇలా తప్పు వచ్చింది అక్క జిరాక్స్లోని, జిరాక్స్ సరి చేసుకుంటున్నాను అని చెప్పాను. అని చెప్పినప్పుడు ఐషు అక్క నాకు ఎలాంటిది చెప్తుంది, అరా కాదరా ఒరిజినల్లో సరి చేసుకో, అప్పుడు నీకు నీవు జిరాక్స్లన్నీ కరెక్ట్గా వస్తాయని ఐషు అక్క చెప్తుంది. అప్పుడు మనం కూడా మన హృదయాన్ని సరి చేసుకుని దేవునికి అప్పగిస్తే మనం వెళ్ళే మార్గం అంతా సరళంగా వెళ్ళిపోద్ది. ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు కనిపించదు, వెనకాల ఉన్న తప్పు. అదే నువ్వు ఒరిజినల్లో సరి చేసుకోకుండా జిరాక్స్లు తీసేస్తూ ఉంటే ఆ తప్పు అలాగే వస్తూ ఉంటుంది, జిరాక్స్లే సరి చేసుకుంటూ కూర్చుంటాం, మళ్ళీ ఆ తప్పు అలాగే రేజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఒరిజినల్గా మనం మార్చుకోవాలి. మనం దేవుని యందు మన ఆత్మని, మన మార్గంని దేవునికి అప్పగించాలి, మన ఆత్మని దేవునికి అప్పగించాలి. ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో నీకు మేలు జరుగుతుంది, దేవుని యందు నమ్మకం ఉంచుతావో నీకు మేలు జరుగుతుంది, దేవుని యందు సంతోషిస్తావో నీ హృదయ వాంఛలను ఆయన తీర్చగలుగుతాడు. ఎప్పుడైతే దేవునికి నీ మార్గమును నీ ఆత్మను అప్పగిస్తావో ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా మంటి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు మంటి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు నీకెవరు సాటే రారయ్యా నీకంటే లోకంలో గనులెవరేసయ్యా నీకెవరు సాటే రారయ్యా నీకంటే లోకంలో గనులెవరేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా హల్లెలూయా దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు ప్రియులారా నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం. ప్రతి వారము కూడా ఒక్కొక్క వాగ్దానాన్ని ఒక్కొక్క లేఖనాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రత్యేకించి మనము పండగలను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఏం నేర్చుకుంటున్నామమ్మా? పండగలను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికి ఎన్ని పండగలు నేర్చుకున్నాము? 5 పండగలు నేర్చుకున్నాం. ఒకసారి చెప్తారా? మొదటి పండుగ పస్కా పండుగ, రెండో పండుగ పులియని రొట్టెల పండుగ, మూడో పండుగ ప్రథమ ఫలముల పండుగ, నాలుగో పండుగ వారముల పండుగ, ఐదో పండుగ బోరధ్వని పండుగ, అమ్మ శృంగధ్వని
పండుగ. ఈరోజు 6వ పండుగను గురించి మనం నేర్చుకుందాం. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి లేవియా ఖండము 23వ అధ్యాయము 26వ వచనము నుండి కొన్ని వచనాలు ప్రియులారా మనం చదువుకుందాం. 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. చాలు, చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కృపగలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆది కాలంలోనే దైవజనుడైనటువంటి మోషే ద్వారా మనకిచ్చినటువంటి 7 పండుగల యొక్క పరమార్థము క్రీస్తులో నెరవేరుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తులో పరిపూర్ణము అవుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రతి పండుగ వెనుక క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగము మనకి కనబడుతూ ఉంది. ప్రతి పండుగ వెనుక కూడా సర్వ మానవాళి యొక్క క్షేమము కోసం ఆయన చేసినటువంటి త్యాగం అనేది కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ పండుగల మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 23వ అధ్యాయము 26వ వచనము నుండి 32వ వచనం వరకు కూడా మనం చదివితే, ఎన్నో వచనం నుంచమ్మా? 26వ వచనము నుండి 32వ వచనం వరకు చదివితే, ప్రియులారా, ఈ పండగ పేరు ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏ పండుగమ్మా? ప్రాయశ్చిత్తార్థ పండుగ. మరో పేరు కూడా ఉంది. ఈ పండుగకి మరో పేరు ఏంటంటే పాప పరిహార పండుగ. ఏ పండుగమ్మా? పాప పరిహార పండుగ. ప్రియులారా, ఈ పాప పరిహార పండుగన్నా ప్రాయశ్చిత్తార్థ పండుగన్నా ఒకటే. ప్రాయశ్చిత్తార్థ పండుగన్నా పాప పరిహార పండుగన్నా ఒకటే. అంటే ఈ పండుగలో సంఘం ఏం చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే, సంఘం ఏం చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే, ఈ పండగ 7వ నెలలో చేసుకుంటారంట. ఎన్నో నెలమ్మా? 7వ నెలలో చేసుకుంటారు ఈ పండగ అని 27వ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. 7వ నెలలో 10వ రోజున ఈ పండగని వాళ్ళు ప్రారంభిస్తారు. 10వ రోజున ప్రారంభించి వారం రోజులుగా ఈ పండగని జరిపించుకుంటారు. ఈ పండగలో ఏముంటుంది అని గనక ఆలోచన చేసినట్లయితే, ఒకటి, సంఘము పరిశుద్ధ సంఘముగా కూడాలి. అంటే సంఘం అంతా కూడా వారం రోజులు మానకుండగా రావాలి, దేవుని దగ్గర గడపాలి. ఈ వారం రోజులు ఎలాగుండాలి అని అంటే పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఈ వారం రోజులు కూడా జీవన సంబంధమైన ఏ పని చేసుకోకూడదు. అంటే బ్రతుకు తెరువు కోసం ఏ పని కూడా మనము చేసుకోకూడదు. దేవుని దగ్గర ఎలా రావాలి అని అంటే ఉపవాసముతో రావాలి. దేవునికి స్తోత్రం. ఎలా రావాలమ్మా? ఉపవాసంతో రావాలి. అంత మాత్రమే కాదు, అర్పణలు తీసుకుని రావాలి. ఏం తీసుకురావాలమ్మా? దహన బలుల కొరకు అర్పణలు తీసుకొని రావాలి. వచ్చి మీరందరూ కూడా ఏం చేయాలి అని అంటే 28వ వచనంలో వ్రాయబడి ఉంది, మీ యొక్క పాపముల యొక్క పరిహారము కోసము ప్రార్థనైనా పాటలైనా అర్పణైనా అర్పించాలి అని చెప్పి 28వ వచనములో వ్రాయబడి ఉంది. అయితే ఈ వారం రోజులు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎలా గడపాలి? 32వ వచనం, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము నుంచి మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 9వ రోజుని గూర్చి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాస్తూ 10 దినముల యొక్క సారాంశాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ వారం రోజులు కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా గడపాలి ఈ పండుగలో అని అంటే, మనలను మనము దుఃఖపరుచుకోవాలి. ఏం చేయాలమ్మా? దుఃఖపరుచుకోవాలి. దేని కొరకు దుఃఖము? నా శరీరంలో నా రోగాన్ని బట్టి దుఃఖం కాదు. నాకు ఆస్తి పోయింది ఆ దుఃఖం కాదు. ఆస్తి పోయిందనే దుఃఖం కాదు.
అప్పులు మిగిలాయి అనే దుఃఖం కాదు, ఆప్తులు విడిచిపెట్టారు అనే దుఃఖం కాదు, అయిన వారిని కోల్పోయాము అనే దుఃఖం కాదు. వింటున్నారా బిడ్డలారా? అది ఏ దుఃఖము అని గనక ఆలోచన చేసినట్లయితే, ఏ దుఃఖము అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, అది మనోదుఃఖము ఉండకూడదు. ఏ దుఃఖం ఉండకూడదమ్మా? మనోదుఃఖముగా ఉండకూడదు, మనోవేదన కలిగిన వారై ఉండాలి. దుఃఖానికి నీ వేదనకి వ్యత్యాసం ఏంటంటే, మనోదుఃఖం ప్రియులారా, హన్న మనం చూస్తూ ఉన్నాము, ఆమె ఏ దుఃఖం కలిగి ఉంది? మనోదుఃఖం కలిగి ఉంది. అంటే ఆమెకి అంతరంగంలో ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటి? కుమారుడు కావాలి, సంతానం కావాలి. కానీ ఇక్కడ మనోదుఃఖం కాదు ప్రియులారా. అప్పుడప్పుడు కొంతమంది దుఃఖాలు కలిగి ఉంటారు. చాలామంది వెళ్తూ ఉంటారు, చూసొస్తూ ఉంటారు, చాలా హాస్పిటల్కి చూపిస్తూ ఉంటారు, రోగం తగ్గదో. చూసి వచ్చిన వాళ్ళు అంటారు ఆడికి ఏ రోగము లేదు, కానీ మనిషి మాత్రం పాడైపోతూ ఉన్నాడు. అంటే అప్పుడు ఏమంటుంది లోకం? ఆడికి ఏ దుఃఖం ఉందంటారు అమ్మా? ఏ దుఃఖం? మనోదుఃఖం. అంటే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి దుఃఖాలు ఉంటాయి. మన దుఃఖాలు న్యాయపరమైనటువంటివిగా ఉండాలి. ఈ మాట చెప్తా ఉన్నప్పుడు సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో అమ్నోను అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరమ్మా? అమ్నోను అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చదివించడం కూడా నాకు ఇష్టం లేదన్నమాట. అయినా కానీ నేను సారాంశం సంఘానికి తెలియాలి కాబట్టి ఓ మాట చెప్తా ఉన్నాను. ఇతడు కూడా దుఃఖం కలిగి ఉన్నాడు. ఏ దుఃఖము అని కనుక ఆలోచన చేస్తే కుటుంబంతోనే ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు. దావీదు కుమారుడు ప్రియులారా, కుటుంబంతోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, అందరితో కలిసి ఉన్నాడు. కానీ దుఃఖం రోజు రోజుకి ప్రియులారా ఏమైపోతున్నాడంట? బక్క చిక్కిపోతా ఉన్నాడట. అడుగుతూ ఉన్నారు, రే బాబు ఏమైందిరా, రోజు ఇలా పాడైపోతున్నావు, ఏంటి కారణం? రోజుకి ఇలా శుష్కించిపోతున్నావు, కారణం ఏంటి? ఇలా బక్క చిక్కిపోతూ ఉన్నావు. నీ తండ్రి ఏమో రాజు, నీ ఇంట్లో తినడానికి లోటు లేదు, నీకు ఉండటానికి లోటు లేదు, నీకేంటిరా బాబు వచ్చిన రోగం? అడుగుతూ ఉంటే ప్రియులారా, నిజానికి తినడానికి లేదనో, ఉండడానికి లేదనో, బిడ్డలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు చేయలేదనో, ఇలాంటి దుఃఖాలు ఉండాలి. దుఃఖానికి వేదనకి న్యాయపరమైనటువంటి అవకాశం ఉండాలి అక్కడ. కానీ ఈడికి ఉన్నటువంటి దుఃఖం ఏంటో తెలుసా ప్రియులారా? చెప్పడానికి కూడా ఇబ్బంది. అయినా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట కాబట్టి నేను చెబుతా ఉన్నాను. అడుగుతూ ఉన్నారు అందరూ కూడా, చెప్పలేకపోతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నారు, చెప్పలేకపోతూ ఉన్నాడు. అందుకే నేను మీకు వచ్చింది చెప్పలేదు, అధ్యాయం చెప్పాను. చెప్పలేకపోతున్నాడు. ఆఖరికి ప్రియులారా బలవంతం చేశారు. ఒరే ఏంట్రా, నీ బాధకి కారణం ఏంటో చెప్పరా, నీ దుఃఖానికి కారణం ఏంటో చెప్పరా, ఎందుకు ఎండిపోతున్నావురా రోజుకి, ఎముకలు గుళ్ళ తయారవుతున్నావు, కారణం ఏంట్రా, సరిగ్గా తింటలేదు, వేళకు పడుకోవట్లేదు, ఏంటో చెప్పరా అంటే ఆడంటున్నాడు తాయితీగాను, నా చెల్లి మీద మనసు పడ్డాను. ఎంత దౌర్భాగ్యమో కదండి, ఎంత ప్రియులారా బాధాకరమైన మాట కదండి. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధ సంఘములో ఉండవలసినటువంటి కార్యాలు ఏమిటి అని గనక ఆలోచన చేస్తే ఇలాంటి దుఃఖాలు కాదు. మరి ఏ దుఃఖం అని గనక ఆలోచన చేసినట్లయితే పాప పరిహారార్థమైనటువంటి మనోవేదన కలిగినటువంటి వారై దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. పాప పరిహారార్థము కోసం, నేను చేసినటువంటి పాపముల కోసం. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు సమూహాలుగా నిలబడి వారు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నారు. వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు, పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటూ వాళ్ళు జాముల తరబడి ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒక జాము సేపు వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, ఒక జాము సేపు పాటలు పాడుతూ ఉన్నారు, ఒక జాము సేపు దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వారు మనోవేదన కలిగినటువంటి వారై దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా
గడపడానికి ఇష్టపడుతూ ఉన్నారు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగలో గ్రామమంతా కూడుకోవాలి, సంఘమంతా కలిసి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. పరిశుద్ధ సంఘం అనే పేరు ఎందుకు పెట్టాడు అని అంటే, అంతరంగములో ప్రియులారా, క్రైస్తవులకు ప్రియులారా ఓ సూక్తుంది మీకు తెలుసు అనుకుంటాను. క్రైస్తవుల్ని లోకం ఏమంటుందంటే, పైకి పరిశుద్ధమే కానీ లోనంతా కుసిద్ధమే. ఎవరికి పెట్టారు ఈ పేరు? అన్యులకు కదమ్మా, మనకే, క్రైస్తవులమైన మనకే పెట్టారు. క్రైస్తవులమైన మనల్ని లోకమేమంటుందంటే, పైకి బాబోయ్ ఎంత తెల్లని చొక్క వేసుకున్నాడో చూడు, లోనంతా కుసిద్ధమే, లోనంతా కుసిద్ధమే. ఓ మంచి బట్ట వేసుకుంటే ఓర్చుకోలేమో, ఓ మంచి వస్తువు కొనుక్కుంటే ఓర్చుకోలేమో, ఓ కిల్లు కట్టుకుంటే ఓర్చుకోలేమో, ఓ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఓర్చుకోలేము. ఏమండి వాళ్ళండి 3 డోర్లు ఫ్రిడ్జ్ కొన్నారండి, మీరు 4 డోర్లు ఫ్రిడ్జ్ కొనాలి ఏమైనా సరే. ఎన్ని అమ్మా వెంకటలక్ష్మి గారు, ఎన్ని డోర్లు అంట? 4 డోర్లు ఫ్రిడ్జ్ కొనాలి. మొన్న ఓ బాబు పెళ్లి కార్డు వచ్చాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పెళ్ళి గమ్మునైపోవాలండి అని ప్రార్థన చేయండి అన్నాడు. బాబా గమ్మునైపోవాలంటే ఏంటో చెప్పరా బాబా, నేను ప్రార్థన చేస్తాను అన్నాను. ఏం లేదండి గమ్మునైపోవాలని ప్రార్థన చేయండి అన్న. అప్పుడు నేను అన్నాను, అయితే తారీఖు ముందు అయిపోయేలా ప్రార్థన చేయనా అన్నాను. నేను అది అనుకుంటున్నానండి పాస్టర్ గారు అన్నాడు. అండి నేను అది అనుకుంటున్నానండి పాస్టర్ గారు అంటే, వీడికి అంతరంగంలో ఏంటంటే, వీడు పెళ్ళికి ఇంకా 10 రోజులు ఉందండి పాస్టర్ గారు, ఈలోగడ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి అంటున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ పరిశుద్ధ సంఘము అనే మాట ఎందుకన్నాడు అని అంటే, సంఘము ఎలాగుండాలంటే మంచి మనసుతో దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలి? మనం బడికి వెళ్ళినప్పుడు ప్రియులారా చదువుకునే వాళ్ళము, ఆ ప్రతిజ్ఞ చెప్తేనే కానీ, ఏమంటారో మరి వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కదా, మాకు ఏమో ప్రతిజ్ఞనా బాబా, తెలుగులో ఏంటది? తెలుగులో చెప్పండి అమ్మా. ప్రతిజ్ఞ కదా, అందులో చెప్పేవాళ్ళు భారతీయులందరూ ఆ మనసు చెప్పటానికే కానీ చేయటానికి మాత్రం ఉండలేదు. కాబట్టి పరిశుద్ధ సంఘముగా కూడుకునే వారికి ఏ మనసు ఉండాలి? బ్రదర్ బాగున్నావా అని పలకరించే మనసు ఉండాలి. బ్రదర్ బాగున్నావా అని పలకరించే మనసు ఉండాలి. పైకి ప్రియులారా అర్థం కావట్లేదు. మిదరాత్రి ప్రియులారా ఓ దిక్కు మీటింగ్కి వెళ్ళాను పాస్టర్ గారు, నేను అక్కడ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఒక అబ్బాయి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడట. ఎరా ఎలా ఉన్నావు, బాగున్నావా, భోంచేసావా అని చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడంట. ఫోన్ అయిపోయిన తర్వాత విషయం ఏంటంటే, అవతల మాట్లాడింది ఎవరంటే అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ అంట. మాటలు ఎలాగున్నాయి ఎరా అంటే, విన్నవాడికి కానీ చూసినోడికి కానీ అబ్బో ఎంత డీరెస్ట్ ఫ్రెండో కదా, ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నాడు కదా అన్నట్టుగా ప్రియులారా. ఒక ఆయన అంట డార్లింగ్ నెంబర్ని అమ్మా అని పేరు పెట్టుకున్నాడట. ఏం పేరు పెట్టుకున్నాడు? అమ్మ అని పేరు పెట్టుకున్నాడట. ఈ ఫోన్ వస్తుంటేని ఇలా ఆవిడట్టుకొచ్చి ఇచ్చేస్తుందండి. అత్తగారితో మాట్లాడాలంటే అంత కొంచెం ఏ అత్తగారికైనా కొంచెం ఏ కోడలకైనా అంత ఇష్టం కాదు కదా. ఏమండి ఈ కోడలు అట్టుకొచ్చి, ఏమండి అత్తమ్మ ఫోన్ చేశారండి, అత్తమ్మతో మాట్లాడండి అట్టుకొచ్చి ఎత్తుంటే, ఈ అమ్మా బాగున్నావా, పోతున్నావా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సంఘం ఎలాగూ కూడాలి? పరిశుద్ధ సంఘముగా కూడాలి. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఈ పరిశుద్ధ సంఘం దేవుని యొక్క సన్నిధిలో కూడిన తర్వాత నిన్ను నీవు దుఃఖపరుచుకోవాలి. ఏ దుఃఖం? కూడు లేదన్న దుఃఖం కాదు, ఇల్లు లేదన్న దుఃఖం కాదు, పిల్ల పెద్దదైపోయింది పెళ్లి చేయలేదన్న దుఃఖం కాదు. ఏ దుఃఖం కలిగి ఉండాలి అని అంటే, అయ్యో యోబు కలిగి ఉన్నాడు, అయ్యో నా బిడ్డలు ఏదైనా దేవుని దృష్టిలో అపరాధం చేశారేమని చెప్పి మనోవేదన కలిగినటువంటి వాడై ప్రతిరోజు బిడ్డల కొరకు ప్రియులారా వేదన కలిగిన వాడై ప్రార్థన చేస్తూ
బలులు అర్పిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. అయితే మనము దేనికి సాదృశ్యంగా ఉన్నాము అని అంటే మన పాపముల కొరకు మనము దేవుని యొక్క సన్నిధిలో కూడినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా కూడినప్పుడు మన పాపములను విడిచిపెట్టినట్లుగా కొన్ని పాపాలు మన మీద పెత్తనం చేస్తూ ఉంటాయి. కొన్ని పాపాలు పెత్తనం చేస్తూ ఉంటాయి. ఈ పాపాలకు పెట్టిన పేరు ఏంటంటే పితృపారంపర్యమైనటువంటి పాపాలు. ఏ పాపాలమ్మా? పితృపారంపర్యమైనటువంటి పాపాలు. అంటే మన పితరులు చేసే కొన్ని పాపాలు ఉంటాయి, తెలియకుండానే మన మీద ప్రియులారా తాండవం ఆడుతూ ఉంటాయి. ఉదాహరణకి మా తాత చుట్ట కాల్చేవాడు అనుకోండి. మా తాత చుట్ట కాలుస్తూ అప్పట్లో ఏమనివారంటే మనవల్ని కాకేసి పిల్లల్ని కాకేసి రేయ్ ఈ చుట్ట వెలిగించుకురారా అనేవారు. వెలిగించుకురారంటే ఆడు పొయ్యి కాడికి వెళ్ళి ఆ నుప్పు మీద ఆ పిడక మీదో నుప్పు మీదో అగ్గి ఇలా పెడితే అది అంటుకునేది కాదు. వీడికి తెలిసిన సంగతి ఏంటో తెలుసా? మా తాత నోట్లో పెట్టుకొని దాన్ని చప్పరిస్తే అది బాగా వెలుగుతుంది కదా. ఇప్పుడు మా తాత వెలిగించికి రమ్మన్నాడు కాబట్టి నేను కూడా మా తాతలాగా చప్పరిస్తే ఇదేమవుతుంది? ఎలుగుతుంది అని చెప్పి ఆడి నోట్లో పెట్టుకుని చప్పరించడం మొదలెడతాడు. అండ్ ప్రారంభంలో ఎలిగించి కట్టుకొచ్చేస్తాడు. ఆ కొన్ని రోజుల తర్వాత అది ఆడాలాగా ఎలిగించుకుని ఆడి తోటలో కట్టుకుపోతాడు. ఎరా ఎక్కడరా అంటే ఇంకెక్కడా ఆడు లేడు, చుట్టాలేదు. ఈ ప్రియా దేవుని బిడ్డలారా, అది ప్రారంభంలో చిన్నగానే అనిపిస్తూ ఉంటుంది అండి. మన పితరులకి చొక్కేసే అలవాటు ఉంటుంది. ఆ మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఆ తాతోళ్ళు అప్పుడప్పుడు తాగినప్పుడు సరదాగా రే మనవడా కొంచెం తాగరా అంటే ఆడేమనుకుంటాడు? అంతవరకు నీళ్ళు తాగాడు, డ్రింక్ తాగాడు. ఇది కూడా ఒక రంగుగా మస్తు థమ్సప్ రంగు ఉంటుంది, లిమ్కా రంగు ఉంటుంది, పాంటావు రంగు ఉంటుంది. ఇది కూడా ఇంకో రంగు కావాలని నాడు తాగుతాడు. ఆ తాగిన తర్వాత వాడికి ఏమొచ్చేసింది అని అంటే అలవాటైపోయి పితృపారంపర్యమైనటువంటి అలవాటులు కొన్ని మీద తాండవం ఆడుతూ ఉంటే నిజానికి మనం చెయ్యాలని లేదు మనకే, కానీ మన పితరులో ఉన్నటువంటి ఆ అలవాటు మనల్ని ఏం చేస్తూ ఉంది? ప్రోత్సహిస్తూ ఉంది. కొంతమంది బూతులు తిడతా ఉంటారు. ఎందుకు తిడతారు? నిజానికి వీడు తిట్టాలని తిట్టడు, వీడికి తిట్టాలని ఆ మాటలు కూడా రావు. ఏ బళ్ళు అయినా బూతులు నేర్పుతారండి? ఏ తెల్లైనా బూతులు నేర్పుతుందండి? మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీడికి? పితృపారంపర్యమైనటువంటి ఆ బ్లడ్లో ఉంది. ఎక్కడుందమ్మా? ఆ బ్లడ్లో ఉంది. ప్రియులారా, దగ్గరికి వచ్చినప్పుడు ఎరా బాబా బబ్లు ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగానే ఉన్నానండి పాస్టర్ గారండి అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మీద తిరగబడిపోతాడు. అంటే బబ్లు తిరగబడుతున్నాడని కాదు, బబ్లు చాలా మంచోడు అండి. కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఎక్కడొచ్చేసింది ఇది? పితృపారంపర్యమైనటువంటి అండి. మా మేనల్లుడు ఉన్నాడు అండి, ఏమనుకోడు కాబట్టి చెప్తా ఉన్నాను. ప్రియులారా, ఎరా ఎలా రారంటే వస్తాడు. అది ఇంటికాడంత తలగొత్తాడంటారా? రాడు. ఎందుకని రాడు? పితృపారంపర్యమైనటువంటి కొన్ని అలవాట్లు ప్రియులారా ఉంటూ ఉంటాయి. దేవుడు అంటూ ఉన్నాడు, వీటి కొరకు దేవుని యొక్క సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసా? మనోవేదన కలిగినటువంటి వాడవై, ప్రభువా నేను చేసినటువంటి అపరాధాలు, నా పితరులు చేసిన అపరాధాలు నా బిడ్డల మీదకి దోషముగా రాకూడదు, నా అపరాధాలు బిడ్డల మీదకి శాపముగా రాకూడదు, నేను చేసినటువంటి ఏ అపరాధము కూడా నా బిడ్డలకి శాపముగా ఉండకూడదు. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, మీరు ద్రాక్షకాయలు తింటే మీ పిల్లల పళ్ళు పులుస్తాయి అన్నాడు. అంటే ప్రియులారా, పితృపారంపర్యమైనటువంటి పాపాన్ని దేవుడు కొట్టివేయట్లేదు, దాన్ని వారసత్వంగా పంపిస్తూ ఉన్నాడు. నా తండ్రి చేసినటువంటి పాపం శాపం నా మీదకి పంపిస్తే నా మీద ఉన్నటువంటి శాపం నా కుమారుడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. కానీ కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మందిరంలో కూర్చున్నటువంటి మనందరికీ ఒక ఆలోచన ఉంది. ఏంటో చెప్పనా? ఇవాళ మణికుమారి గల్పదేశం ఎందుకు వెళ్ళింది అని కనుక ఆలోచన చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తల్లులు ఎందుకు గల్పదేశం వెళ్ళారు అని అంటే, నాకులాగా నా బిడ్డలు కష్టపడకూడదు, నాకులాగా అరకొర జీవితాలు నా బిడ్డలకు ఉండకూడదు, చాలని అవసరాలతో నా బిడ్డలు ఉండకూడదు అని చెప్పి కష్టపడడానికి ప్రియులారా
వెళ్ళారు. అలాగే దేవుని యొక్క మందిరములో మనం ఏమనుకోవాలో తెలుసా? మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, నేను చేసినటువంటి శాపం, పాపం, నా పితరులు చేసిన పాపం, శాపం నా బిడ్డల మీదకి రాకూడదయ్యా. నా బిడ్డలు బాగుండాలయ్యా, నా బిడ్డలు నీకు ఇష్టలుగా ఉండాలయ్యా, నా బిడ్డల మీద నీ కృప ఉండవాలయ్యా, నా బిడ్డల మీద నీ అభిషేకం ఉండాలయ్యా అని చెప్పి 32వ వచనంలో మీరు మీ బైబిల్లో ఆ మాట ఉందా? మనోవేదన ఉందా? నా బైబిల్లో నేను చదువుతున్నాను చూడండి. అది మీరు పూర్తి విశ్రాంతి తీసుకునే విశ్రాంతి దినం. ఆ రోజు మీరు ఉపవాసం చేసి మిమ్మును మీరు వేదన పరుచుకోవాలి. ఉందా మాట? వేదన పరుచుకోవాలి. ఎలా వేదన పరుచుకోవాలంటే దుఃఖపరుచుకోవాలి. పాటల ద్వారా దుఃఖపరుచుకోవాలి, ప్రార్థన ద్వారా దుఃఖపరుచుకోవాలి, ఆయన బలమైన నామమును జ్ఞాపకం చేసుకొనుట ద్వారా, ఒప్పుకొనుట ద్వారా ప్రియులారా మన పాపమును ప్రియులారా దుఃఖపరుచుకోవాలి అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా, కావున అంచెవాండ్రు చూడండి, ఇశ్రాయేలీయులారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి రండి. చాలు వినండి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని వ్రాయబడింది అని గనక ఆలోచన చేసినట్లయితే, మీరు ఆయన వైపు తిరగండి. ఎలా తిరగాలి? ప్రార్థనలో తిరగాలి, మనోవేదన కలిగిన వారై తిరగాలి, పశ్చాత్తాపంతో కూడిన మనస్సు కలిగిన వారై తిరగాలి, అంతరంగంలో ఒప్పుకోలుతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వారై తిరగాలి అని చెప్పి దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇలాగ వ్రాయబడి ఉంది బిడ్డలారా. చూడండి, 25వ అధ్యాయము 5వ వచనం. నేను మీకు ఏ బాధ కలుగజేయకుండునట్లు అమ్మా అనుసరించుటయు మీరందరూ మీ చెడ్డ మార్గమును దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగి. చాలు. ఏం విడిచిపెట్టాలమ్మా? పశ్చాత్తాపంలో ప్రాయశ్చిత్త పండుగలో ఏమి విడిచిపెట్టాలంటే చెడ్డ మార్గమును విడిచిపెట్టాలి, దుష్ట క్రియలు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలమ్మా? ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఎంతకంతకి మన ప్రాంతం చాలా బెటర్. ఎంత బెటర్ అంటే 100కి 101 మార్కులు వేయచ్చు. ఏ విషయంలో అని కనుక ఆలోచన చేస్తే 100కు 101 ఏంటండి పాస్టర్ గారు? 100కు 99 వేస్తారు కానీ, అంతే కదమ్మా. మొన్న ఏదో పరీక్షలు జరిగినాయి కదా, ఆ పేపర్లో వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఆ పేపర్లో ఒక అబ్బాయి సమాధానం రాశాడట, ఒక ప్రశ్నకి సమాధానం రాశాడట. చూసారా? నేను రాసినటువంటి ఈ పరీక్ష పేపర్లో 90% తప్పులు కావచ్చు, నన్ను కనుక పాస్ చేయకపోతే ఈ పేపర్ దిద్దునుడు ఎవడైనా సరే చేతబడి చేయించేస్తాను రాశాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేయించేస్తాడట? చేతబడి చేయించేస్తాడు. మరి అది ఎవడు దిద్దాడో వీడికి ఎలా తెలుస్తుందో, ఆ చేసేవాడు మరి వీడికి ఎలా చేసేస్తున్నాడో మనకు తెలియదు. అది పేపర్లోకి ఇచ్చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఏ మార్గాన్ని విడిచిపెట్టాలమ్మా? చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టాలి. మన ప్రాంతం ఎందుకు బెటరు అంటూ ఉన్నానంటే, చెడ్డ మార్గము, దుష్టక్రియలు, దుష్టులు అని ఎవరిని అంటారంటే, తల్లిదండ్రుల మాట విననటువంటి వాడు, తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వాడు. బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, లోయ కాకులు వాని కనులు పీకివేయును, కారు చీకటిలో వాని దీపం ఆరిపోవును.
మీరు చూడండి ప్రియులారా, మన ప్రాంతంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఉన్నదానిలోనే ప్రియులారా తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు, తల్లిదండ్రులను ప్రేమించేవారు, తల్లిదండ్రులను చూచుకునేవారు. చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ కానీ వేరే వేరే ప్రాంతాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా భయమేస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వాడిని లోయ కాకులు వాడిని కళ్ళు పీకేస్తాయంట. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించాలి. ఆడబిడ్డలు వింటున్నారా? మగబిడ్డలు వింటున్నారా? అఖిల్ బాబు నీకోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు కదా మీ డాడీ. వాళ్ళు చెమటను కాదు అక్కడ దారపోసేది, రక్తాన్ని దారపోస్తూ ఉన్నారు. బుల్రాజు నీకోసం మీ డాడీ మమ్మీ ఎంత కష్టపడుతున్నారు కదా. కాబట్టి తల్లిదండ్రుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు ఫాదర్స్ డే అనుకుంటాను. ఎంతమంది తల్లిదండ్రులకి శుభాకాంక్షలు తెలియచేశారు? మీకోసం పడే కష్టాన్ని గుర్తించారా? మీకోసం పడే శ్రమను ఎప్పుడైనా చూచారా? చూడండి, ఒకసారి మనసు పెట్టి చూడండి. అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు తల్లి మీద ఇరుసుకు పడిపోతూ ఉన్నారు. ఒక్కసారి మనసు పెట్టి నీ తల్లిని చూడండి. నీ కోసం ఎన్ని గంటలకు లేస్తుంది పొద్దుట, సాయంత్రం ఎన్ని గంటలకు మంచం మీదకి వెళ్తుంది ఎప్పుడైనా గమనించారా? మీరేమనుకుంటారంటే నేను పొద్దుట వెళ్ళాను, కష్టపడిపోయాను, ఇంటికి వచ్చాను, అమ్మ పొద్దుటి నుంచి ఇంటికాడ ఖాళీగానే ఉంది. అమ్మ కుమారి గారు, అమ్మోళ్ళకి ఎంత ఖాళీ ఇంటికాడ, మీకంటే ఇక్కడ ఎవరికి తెలియదేమో, మీకు బాగా తెలుసు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మోళ్ళు కష్టాన్ని గుర్తించండి, తండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, దుష్ట మార్గమును విడిచిపెట్టి తిరగండి, చెడ్డ క్రియలను విడిచిపెట్టండి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టండి. వినండి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రాయశ్చిత్త పండుగలో మనం చేయవలసిన పని ఏంటంటే, మనం చేసిన ప్రతి అపరాధాన్ని ఒప్పుకోవటమే, ప్రతి పాపాన్ని ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు విడిచిపెట్టి రండి. సామెతల గ్రంథంలో అనుకుంటాను 28వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది, చూడండి అమ్మా, 28:13 వచనమా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూడండి, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాడు వర్ధిల్లాలి అని అంటే వాటిని విడిచిపెట్టాలి. ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు మరొక్క పర్యాయం నేను ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. కృపగలిగిన దేవుని కనికరము నీ మీద ఉండాలి అని అంటే, ఆయన కరుణాహస్తము నీ మీద ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంటే, మొదట ఒప్పుకోవాలి, రెండోది విడిచిపెట్టాలి, మూడోది ఆయన వైపు తిరగాలి. నువ్వెప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో నీ మీద ఆయన కనికరము చూపిస్తాడు, నీ మీద ఆయన కృప చూపిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, నీ చేతులను బలపరచడం ప్రారంభిస్తాడు, నిన్ను కృపతో నింపడం ప్రారంభిస్తాడు. కోడి తన చంటి పిల్లల మీద ఎలాగూ రెక్కలు చాపుతూ ఉందో నీ మీద తన కృపను విస్తరింప చేయడం ప్రారంభిస్తాడు. పోయిన వారం జ్ఞాపకం చేశాను, అయినా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 91వ కీర్తనలో మనము వాగ్దానాన్ని గూర్చిన కీర్తన మనం చదువుతూ ఉంటాం కదమ్మా. 91వ కీర్తన వాగ్దాన కీర్తన. ఆ కీర్తనలో నిన్ను కాపాడుటకు, నీ గుడారాన్ని కాపాడుటకు, నీ వెనక ముందు కాపాడుటకు, నీ త్రోవల్లో కాపాడుటకు అనేకమైన వాగ్దానాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే మనల్ని కాపాడడానికి ఆయన దూతలు మనతో ఉండాలి అని అంటే ప్రియులారా, మనము ఆయన వైపు తిరగాలి. పోయిన వారం జ్ఞాపకం చేశాను కదా, జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఒక ఎమ్మెల్యేకి గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది కదండి. ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది. ఎంతమందిని ఇస్తుంది అనుకున్నాము? ఒక్కళ్ళో ఇద్దరినో ఇస్తుంది అనుకున్నాం. 6 డజన్ కావాలంటే ఇస్తుందా జ్యోతిబాబు? ఎమ్మెల్యేకి 6 డజన్ కావాలంటే ఇస్తుంది? ఇవ్వదు. మరి 6 డజన్ సెక్యూరిటీ కావాలంటే ఏం చేయాలి అమ్మా? నాకు 6 డజన్ సెక్యూరిటీ కావాలి అని ఎమ్మెల్యే అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పదవి మారాలి. ఇది చప్పలు కొట్టండి ఒకసారి.
ఏం మారాలి? ఇతని హోదా మారాలి. అంటే ఒక ఎమ్మెల్యే నుండి ఒక ఎంపీ స్థాయికి వెళ్ళిపోవాలి. దేవుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీకు ముందు వెనక ఒక దూతను ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు నీకు చుట్టూ ఆయన దూతల సమూహం కావాలంటే నీవు ఆయన వైపు తిరగాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో నీకు సెక్యూరిటీని ఆయన పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు ఎంపీ దగ్గర ఒక డజన్ ఉన్నారనుకోండి, నాకు డజన్ కావాలనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన స్థాయి ఏమైపోవాలి? ఇంకా పెరిగిపోవాలి. ఏ సీఎం అయిపోవాలి, ఏ పిఎం అయిపోవాలి. ప్రియులారా, వందల కొద్ది సెక్యూరిటీ నీ వెనకాల ముందు 91 కీర్తనలో వ్రాయబడినటువంటి ప్రకారము దేవదూతల్లాగా ప్రియులారా సెక్యూరిటీ ఉంటుంది. నేను ముగిస్తూ ఉన్నాను. మరైతే దేవునిలో నీ స్థాయి అంతా, నేను అడగట్లేదు, నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకో, నిన్ను నీవే ఒకసారి పరీక్షించుకో. నీ స్థాయి ఏంటి? దేవుని యొక్క కృప నీతో ఉండాలి అంటే, నీ పాపాలని పరిహరించాలి అని అంటే, నీ అపరాధాలు పరిహరించబడాలి అని అంటే, ఆయన కృప నీ మీద ఉండాలి అని అంటే, ఆయన కృప నీ మీద ఉండాలి అని అంటే, ఒకటి ఒప్పుకోవాలి, 2 విడిచిపెట్టాలి, 3 ఆయన వైపు తిరగాలి. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవైన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. అందించిన వాక్యం నీ బిడ్డలకు దీవెనకరంగా ఉండడానికి కృప చేయండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. సినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు, లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు, అలలను అదిమి పట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలో నాడుకు పెట్టి, కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి, లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక, నీదరికి చేరేదాకా సాగుగాక, లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక, నీదరికి చేరేదాకా సాగుగాక, లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు, లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు, చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం, నట్టనడి సంద్రాన పట్టులాగే వైనం, చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం, నట్టనడి సంద్రాన పట్టులాగే వైనం, రకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే, ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసిపోతుంటే, నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే, నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచి చూసాను నీ వైపు, చూసాను నీ వైపు, ఎంత చల్లని చూపు, ఎంత చల్లని చూపు, అలలను అదిమి పట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలో నాడుగు పెట్టి, కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి, సందేహాల గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే, సత్యవాక్య జాడలేక బుడబ్రద్దలవుతుంటే, సందేహాల గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే,
సత్యవాక్య జాడలేక ఊడబ్రద్దలవుతుంటే శోధన కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూసాను నీ వైపు చూసాను నీ వైపు ఎంత చల్లని చూపు ఎంత చల్లని చూపు అలలను అదిమి పట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలో అడుగు పెట్టి కలవరం ఇడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి జీవవకు చేత పట్టి నిచితని మదిన పెట్టి జీవదత నీదు సేవే జీవితానికి అర్థమంటూ జీవవకు చేత పట్టి నిచితాన్ని మదిన పెట్టి జీవదత నీదు సేవే జీవితానికి అర్థమంటూ నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నిద్రాశ శరీరాశ జీవ కుటుంబాన్ని విడచి నిన్ను చేరరమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూసాను నీ వైపు చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంతసేపు నాలో ఊపిరి ఉన్నంతసేపు అలలను అదిమి పట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలో నాడుగు పెట్టి కలవరం ఇడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవనౌక అతరికి చేరేదాకా సాగుగాక నీదరికి చేరేదాకా సాగుగాక లోక సంద్రాన నా జీవనౌక అతరికి చేరేదాకా సాగుగాక నీదరికి చేరేదాకా సాగుగాక లంగరిసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నీ బ్రతుకుకు. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక పర్యాయం నీ కృపాసనమునకు రావడానికి మీరు మాకు కృప ఇచ్చారు. నీ పరిచర్యలో పాలు పొంది నీ కృపను అనుభవించి నీ కృపను కళ్ళారా చూడడానికి నాయనా మనసారా అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమునైనా పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా అనేక బిడ్డలు మీరు వాడుకున్నారు. నీకు వందనాలు. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి వారి అవసరతలు మీరు ఎరిగిన దేవుడు అయి ఉన్నారు. వారి వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. మరి బలహీనతల నుండి విడిపించండి. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యవన కాలంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. గృహాలు కట్టుకుంటున్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోనైనా సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మరి ఈ దినాన్ని పరిచర్యను ప్రేమించి నీ పిల్లలైనటువంటి వారు చేతులు కలిపారు. వారిచ్చిన దానికి 100 రెట్లు దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని నీ సన్నిధిలో మనవి చేసుకుంటూ సమర్పించబడినటువంటి కానుకలను బట్టి వారు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన పరిచర్యను బట్టి సంఘానికి కావలసిన ప్రతి దీవెన మీరు దాయిచ్చేయండి. ఉదయం ఆదివారం జరుగుతున్న సండే స్కూల్ పరిచర్యను బట్టి, మధ్యాహ్నం జరుగుతున్న ఆరాధనను బట్టి, బుధవారం జరుగుతున్నటువంటి స్త్రీల కూడికలను బట్టి, శనివారం జరుగుతున్నటువంటి ప్రార్థన పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాయన ఈ ప్రాంతం అంతటి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన కడవరి దినాలలో ఉన్నాము.
అంత్యకాలంలో ఉన్నాము, అపాయకరమైనటువంటి కాలములు రాబోతూ ఉన్నాయని విన్నాం. కాబట్టి ప్రభువా, మేమందరము సిద్ధపరచబడిన వారమై నీ పాదాల దగ్గరికి వచ్చి మా పాపాలను విడిచిపెట్టి ఒప్పుకొని నీ వైపు తిరగడానికి, నేను ఆ పాప పరిహారం పొంది నీవిచ్చే రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన చేద్దాం. మా ఎడల ఆమేన్. తొట్టిల్లకుండగా కాపాడుటకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైనటువంటి యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సమాధానము సకల పరిశుద్ధులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.